హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చక్కడాలు చేసుకుందాం. ముందుగా పిండిని కలుపుతున్నారనమాట. అలాగే చక్కడాలు చుడుతున్నారు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే ముందుగా 2 days బియ్యం నానబెట్టుకోవాలి. నానిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని కాసేపు వాడనివ్వాలి. తడి మొత్తం వాడాక మిల్లుకి తీసుకెళ్ళి మరపెట్టించుకోవాలి. పిండిని తెచ్చుకొని జల్లించుకొని పిండిని కలుపుకోవాలన్నమాట సకినాలు పోసుకోవడానికి. అందులో మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే నువ్వుపప్పు, వాము వేసుకుని కలుపుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా వస్తాయి. చకినాలు పోయటం కూడా రావాలి. చాలా స్పీడ్గా వచ్చిన వాళ్ళైతే స్పీడ్గా చేసేస్తారు. సంక్రాంతి వస్తుంది కదా, ముందు నుంచి ప్రిపరేషన్స్ అంటే ఇవన్నీ. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చాలా ఈజీగా చుట్టేస్తున్నారు వీళ్ళు. మొత్తం అన్ని చుట్టిన తర్వాత ఒక అరగంట అలా వదిలేస్తే తడి మొత్తం పీల్చుకుంటుంది. పీల్చిన తర్వాత వేయించుకోవాలి. అయిపోయింది. మనం ట్రెడిషనల్గా చేసుకుంటాం కాబట్టి పొయ్యిని పెట్టుకుందాం. ముందుగా పొయ్యిని రెడీ చేసుకుని మంట పెట్టాలి. తర్వాత మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చక్కెనాలు వేసుకోవాలి. నురగా పోయేదాకా వేయించుకోవాలి. అలా అని రెడ్ కలర్లో రాకూడదు. గోల్డెన్ కలర్ వచ్చిందంటే టేస్ట్ మారిపోతుంది. కొంచెం వైట్గా ఉండగానే చక్కెడాలు తీసేసుకోవాలి. అలాగే వేడిగా ఉండగానే బాక్స్లో పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత అయితే గట్టిపడిపోతాయి చక్కెడాలు. ఎప్పుడు కూడా వేడి మీదే బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసేస్తే క్రిస్పీగా వస్తాయి. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.